పూజించే దైవం ఆధారంగా 6 వర్గాలుగా విభజించబడి ఉన్న హిందువులను ఒక తాటిపైకి తెచ్చి ఏకం చేసిన శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులను ఆయన భావాలను మూలంగా చేసుకొని మన వాగ్గేయకాలు శ్రీ త్యాగరాజు అన్నమాచార్యులు అన్ని దేవతలు ఒకటే అని చెప్పిన కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అందులో శ్రీ త్యాగరాజ స్వామి ఎవరని నిర్ణయించేదిరా, ఎవరని చేతిరా శివుడవో మాధవుడవో కమల భవుడవో. ఎవరని నిర్ణయించేది, నువ్వు ఎవరని నిర్ణయించి అందరూ నువ్వే అని చెప్పి పాడిన సంకీర్తన ఒక ఉదాహరణ అయితే, అన్నమాచార్యులు పాడిన ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు కొలుతురు మేము వైష్ణవులు కోరిమితో విష్ణుడని పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మం అనుచు తలతురు మేము శైవులు తగిన భక్తులును శివుడనుచు అలరి పొగడుదురు కాపాలి కులాదిపై ఉండనుచు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు ఏ రూపంలో కొలబడినా అందరికీ మాకు నువ్వే దిక్కు అని చెప్పిన వాగ్గేయకారులందరికీ నమస్సుమాంజలులు.